హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే మీ ముందుకి ఒక ఇన్‌స్టంట్ మురుకుల రెసిపీతో అయితే వచ్చేసానండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యపు పిండేసుకోవాలి. 1 కేజీ బియ్యపు పిండేసుకుంటున్నాము. టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, డైజెషన్‌కి మంచిది కాబట్టి వాము, కాల్షియం కాబట్టి నువ్వులు వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంగువ. ఫ్లేవర్ అనేది బావుంటుందనమాట మన మురుకులు ఇంగువ వేసుకోవడం వల్ల. ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ కారం వేసుకున్న కారంగా ఉంటాయి. బాగోదు టేస్ట్. ఇదొచ్చి మినప్పిండండి. ఒక 2 అవర్స్ మినపప్పు నానపెట్టి కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ రానిచ్చి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాము. ఈ పిండి కూడా వేసుకుంటున్నాము. జనరల్‌గా అయితే బియ్యము, మినపప్పు ఆడించుకుంటారు. ఇది ఇన్‌స్టంట్ అన్నా కాబట్టి ఇలా పిండి ఏసుకుంటున్నాము. ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని, వేడి నూనె కానీ, లేకపోతే కాచుకున్న బటర్ గానీ వేసుకోవాలి. ఇందులోనే నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేడి వాటర్ వేసుకుంటూ నిదానంగా బాగా కలుపుకోవాలండి. ఇది ఎంత బాగా కలుపుకుంటే మనకి మురుకుల పిండి అంత సాఫ్ట్‌గా వస్తుంది. అవి కూడా అంత టేస్టీగా వస్తాయి. ఇలా ఈ ప్రాసెస్ లైక్ వేడి నీళ్ళు, వేడి ఆయిల్ కానీ, వేడి బటర్ కానీ వేయడం వల్ల మనకి ఇవి గుల్లగా వస్తాయి. క్రిస్పీగా 1 వీక్ ఉన్నా కూడా ఏం కాదు. టేస్ట్ అయితే బావుంటుంది. ఏమాత్రం చేంజ్ అవ్వకుండా. సో, ఈ రెసిపీ గనక మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మా ఛానల్‌ని ఫస్ట్ టైం గనక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.